తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగుతుందని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ నిలిస్తే ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా యువమంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని, వారిరువురి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నవోత్సాహంతో ముందడుగు వేస్తోందన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా జగంపేట మండలం ఎరిపాకలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని అనంతరం జగంపేట చేరుకున్నారు. జగంపేట కోడెలలో ఉన్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే జగ్గంపేట నుంచి వైభవంలో కన్నబాబు యాదవ్ గారు వారిని కూర్చోండి సాధారణంగా స్టేజ్ మీదకి స్వాగతం పలుకున్నాం. కామరాజుపేట నుంచి అలపా వెంకట్రావు గారు, ఫోటోలు ఒకసారి అలపా వెంకట్రావు గారు, కామరాజుపేట సర్పంచ్ గారు, ఈ నాయకుపల్లి నుంచి మట్టాల లక్ష్మి గారు, జగపతినగరం తెల్లపూడి మనం చీకట్ల అప్పలకొండ గారు రావాలండి దగ్గర నుంచి. మతాల లక్ష్మి గారు, కెల్లంపూడి, జగపతినగరం. రాష్ట్ర పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీరిని గుర్తించి మన ప్రీతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారి చేతుల మీదుగా వీరిని ఘనంగా సత్కరించుకుంటున్నాం. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు గారు. నెక్స్ట్ గోకవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్ల అర్జున్ సారథి గారు, చంటిబాబు గారు కావాల్సిందే కోరుతున్నామండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ గా అధ్యక్షులు వేరురెడ్డి కాశీబాబు గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ గా అధిష్టానం గుర్తించింది. వారిని కూడా వచ్చి సన్మానం తీసుకోవాల్సిందిగా అందుకోవాల్సిందిగా కోరుతున్నామండి. క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు, మొరారి గ్రామ రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వర గారు, కొండబాబు గారిని బెస్ట్ పర్ఫార్మెన్స్ గా అవార్డు. జగంపేట టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పాండ్రంగి రాంబాబు గారిని బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. కమిటీ చైర్మన్ అలపా భరత్ గారిని మరి తెలుగుదేశం పార్టీ గౌరవించి సత్కరిస్తుంది. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అలపా భరత్ కమిటీ చైర్మన్ బైడిపాల సూరిబాబు గారిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించుకుంటున్నాం. ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వా జయబాబు గారు. అహర్నిశలు కూడా తమ భుజ స్పందనలపై ఒక బాధ్యతను మోస్తూ తెలుగుదేశం పార్టీని 44 సంవత్సరాల అంచుకు దరిదేర్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీ అందరికీ కూడా శిరస్సు నుంచి పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.
ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్నది రాజకీయ పార్టీలకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పార్టీ, మా ఫ్యాక్టరీ. ఎందుకంటే ఈ పార్టీ ఆవిర్భావం నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీని పెట్టి ఆ నుండి ఉన్నటువంటి పరిస్థితుల్లో దిక్కుదోచక ప్రజలు అన్నార్తులుగా ఆక్రమణలు చేస్తూ మమ్మల్ని ఆదుకోవడానికి ఏ మహనీయుడు వస్తాడు, మా జీవితాల్లో మార్పు తెస్తాడు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పి తన 60వ సంవత్సరంలో అడుగెట్టాడు, రాజకీయ రంగ ప్రవేశం చేశాడు అన్న నందమూరి తారక రామారావు గారు. అప్పటికే ఆయన ప్రజల్లో ఒక సినీ నటుడిగా, దైవాంశ సంభూతుడిగా ఆయన ప్రజల హృదయాలు దోచుకున్నటువంటి వ్యక్తి. అయితే అది సరిపోదు రాజకీయాలలో రాణించడానికి. కల్మత్సం లేనటువంటి ఆలోచనలతో పథకాలను తయారు చేసి ప్రజలకు అందివ్వాలి. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు రూపకల్పన చేసుకోవాలి, విధి విధానాలను అన్వయించుకోవాలి. అదే ఆలోచన చేశాడు అన్న నందమూరి తారక రామారావు గారు. 1900 మార్చి 14వ తారీఖున హైదరాబాద్ న్యూ అసెంబ్లీ ప్రాంగణంలో కేవలం ఒక 25-30 మందితో ఒక చిరు సమావేశం పెట్టి పార్టీని పెడతాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేయాలని చెప్పి ఆ రోజు ఆయన ఆలోచన చేసి కార్యక్రమం తీసుకున్నారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి జన సమూహాన్ని చూసినట్టయితే గదిలో పెడితే సాగేటటువంటి సమావేశం కాదది. వేలాదిగా తరలిచ్చారు. ఆ రోజు ఆ అసెంబ్లీ సమావేశంలో ఉన్నటువంటి ఏదైతే పార్క్ ఉందో అది సుమారు 2 ఎకరాల పార్క్. ఆ పార్క్ కూడా పట్టినటువంటి పరిస్థితి. అంత భారీ స్థాయిని ఎవరిని పిలవకుండా, ఎవరితోటి చెప్పకుండా కొద్దిమంది మాత్రమే